ఈ రోజున ఉద్యోగంగా గావించబడుతున్నటువంటి శ్రీమతి శంకరమ్మ గారికి అందరికీ కూడా నమస్కారాంజలి అర్పిస్తూ ఒకే ఒక రెండే మాటలతో నేను చేస్తాను. దొరలు దాచలేరు, దొంగలెత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు. దొరలు దాచలేరు, దొంగలెత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు. విశ్వవర్ధనంబు విద్యా ధనంబురా, విశ్వవర్ధనంబు విద్యా ధనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఒక అమృత వాక్యంతో ఈనాటి సందేశాన్ని ప్రారంభిస్తూ, నిజంగా అన్నిటికన్నా ప్రపంచంలో అత్యున్నతమైనది విద్య ఒక్కటే. మనిషిని మనిషిగా తీర్చిదిద్దేది, ప్రతి మనిషికి గౌరవాన్ని తెచ్చిపెట్టేది కేవలం విద్య మాత్రమే. అలాంటి విద్యను నేర్పే గురుతరమైనటువంటి బాధ్యత తీసుకొని ఒక అదృష్టంగా ఆచార్య వృత్తి, ఉపాధ్యాయ వృత్తిని ఒక అదృష్టంగా తీసుకొని ఆ వృత్తిలోకి వచ్చి విశేషమైనటువంటి సేవలు అందించిన శంకరమ్మ మేడం గారికి ముందుగా ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రెండు మాటలండి. నేను 2-3 సందర్భాల్లో పెళ్లి పాఠశాలకు వచ్చినప్పుడు నేను పరిశీలించింది. ఒకరోజు ప్రేయర్ అవుతుంది, ప్రేయర్లో నిలబడ్డాను. మేడం గారు తనకు తెలియకుండానే నిలబడి నేను అక్కడ, మేడం మీరు నో కంపల్సరీ లేవాల్సిందే, అది కాదండి దేశభక్తి, అది కదా వృత్తి నిబద్ధత. అది నేను మేడం గారిలో ఆమెను ప్రత్యక్షంగా చూశాను. రెండవది, నిన్ననే పేపర్ కటింగ్ చూశాను ఈరోజు వాట్సాప్లో. మేడం గారికి వివిధ స్థాయిల్లో మేడం గారికి దక్కిన గౌరవ మర్యాదలు అవన్నీ కూడా, అవార్డులు రివార్డులన్నీ కూడా చూడటం జరిగింది. మూడవ మాట, మాతృత్వం అనేది ప్రపంచంలో చాలా గొప్పది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా దొరకనిది కేవలం మాతృత్వం. వాళ్ళ అమ్మగారు వేదిక పైకి రాగానే నేను అక్కడ కూర్చున్న, అన్నది నా బిడ్డ అంటుంది. ఇప్పుడు శంకరమ్మ గారిని వాళ్ళ అమ్మగారు వేదిక మీద కూర్చోగానే ఫస్ట్ మాట అన్నది నా బిడ్డ అన్నది. అది నిజంగా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ. ప్రతి మనిషి పుట్టుకకు పట్టుకొమ్మ అమ్మ, ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి అమ్మా. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతానికే ఆమె తీపి నేర్పిందిరా. అలాంటి ఆ మాతృమూర్తి గారి పాదారంధాలు కూడా మరొకసారి నమస్కరిస్తూ, ఎందుకంటున్నానంటే శంకరమ్మ గారు లాంటి ఒక ఉత్తమ ఉపాధ్యాయురాల్ని జాతికి అందించిన మహనీయులలో ఆ మాతృమూర్తి ఈ వేదిక పైన ఉండడం నిజంగా వేదిక శోభాయమానంగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా వారి గురించి 4 మాటలు మాట్లాడే అవకాశాన్ని కల్పించిన సభాధ్యక్షుల వారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ